తనకొచ్చిన పదవులు ప్రజలు పెట్టిన భిక్ష తప్ప బీఆర్ఎస్ ఇచ్చినవి కాదన్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందో ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తనపై బీఆర్ఎస్ చేస్తున్న మాటల దాడి ఆపకపోతే చట్టాన్ని ఆశ్రయిస్తానన్నారు. తాను బీజేపీలో చేరడంపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని బీఆర్ఎస్ తీరును తప్పుపట్టారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. తాను బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతానని తెలిసిన వెంటనే తనపై కారు పార్టీ నేతలు విమర్శలు మొదలుపెట్టారని మండిపడ్డారు గువ్వల బాలరాజు. ఎన్నికల్లో ఓడిన వెంటనే తనకు అహంకారం ఎక్కువని ప్రచారం చేశారన్న ఆయన తనను విమర్శిస్తున్న వాళ్ళు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. మేము గెలిచి 2014-18లో గెలిచినాం. 2023లో ఓడిపోయిన వెంటనే గువ్వల బాలరాజుకి అహంకారం ఎక్కువ, గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ, అందుకే ఓడిపోయింది. అట్లా సార్ మీరు ఎట్లా ఓడిపోయింది? 30 మందిని మార్చింటే చాలు మళ్ళీ అధికారం మాదే వచ్చేది, కానీ వీళ్ళకి అవకాశం ఇచ్చినామన్నారు. అంత త్యాగం ఎందుకు నాయన? మళ్ళీ మీ ఓటమికి కారణాలు ఏంది? తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని గువ్వల బాలరాజు ఖండిస్తూ ఆయన అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బచ్చాగాడు ఎవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరము వయసు పెద్ద కేటీఆర్ గారు నన్ను బచ్చాగాడు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతో శాసనసభ్యుడిగా ఎన్నికైంది. మరోవైపు అనేక మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తెలంగాణలో బీజేపీ 0 అని కామెంట్ చేసిన బీఆర్ఎస్ పనే 0 అయిందన్నారు. 24లో జరిగినటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో 36% పైగా ఓటు శాతం పెరిగి మేము 8 సీట్లు గెలుచుకున్నాం. బీఆర్ఎస్కు 0. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది, బీజేపీకి 0 వస్తుంది 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది, అది గుర్తుపెట్టుకోవాలి. గువ్వల బాలరాజుతో పాటు అనేక మంది బీఆర్ఎస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని రామచంద్రరావు ఇటీవల కామెంట్ చేశారు. దీంతో కమలం పార్టీ ఆకర్షక చిక్కే నెక్స్ట్ లీడర్ ఎవరనే దానిపై రాజకీయాల్లో చర్చ మొదలైంది.